Hello students, welcome back to EduScope. So today our lesson is Nationalism in India. Nationalism in India. In this lesson we are going to study about the modern nationalist movement that is happened from 1920. ఈ లెసన్లో ఈ నేషనలిజం ఇన్ ఇండియా ఈ లెసన్లో మనం ఈ పర్టికులర్ క్లాస్లో క్లాస్ 10లో 1920 నుంచి జరిగినటువంటి ఈ ఫ్రీడమ్ ఫైట్ ఏదైతే ఉందో దాని గురించి మనం తెలుసుకుంటున్నాం. 1920 to 1934 ఎస్పెషల్లీ ఈ పీరియడ్లో జరిగినటువంటి మూమెంట్స్ ఏంటి, సో ఎలాంటి లీడర్స్ వచ్చారు, వాళ్ళు ఎలాంటి మూమెంట్స్ చేశారు, ఆ మూమెంట్స్ వల్ల ఎలాంటి బెనిఫిట్స్ జరిగినాయి, ఎలాంటి నష్టాలు జరిగినాయి, ఇదంతా కూడా మనం ఈ లెసన్లో తెలుసుకోబోతున్నాం. రైట్. సో మనం ఈ లెసన్లో ముఖ్యంగా నేర్చుకునేవి 2 మూమెంట్స్, నాన్ కోఆపరేషన్ మూమెంట్, సివిల్ డిజోబీడియన్స్ మూమెంట్. ఇవి రెండింటి గురించి కూడా మనం ముఖ్యంగా ఈ పర్టికులర్ లెసన్లో తెలుసుకుంటాం. రైట్. సో ద మోడర్న్ నేషనలిజం ఏదైతే ఉందో అంటే సో 1900స్లో వచ్చినటువంటి నేషనలిజం ఏదైతే ఉందో, ఈ జాతీయ భావం ఏదైతే ఉందో అది యూరోప్లో కానీ ఇండియాలో కానీ, సో దీంట్లో ప్రజలందరికీ ఒక ఐడెంటిటీ ఏర్పడడం అనేది జరిగింది. సో ఇండియాలో కూడా అంతే. ఈ మోడర్న్ నేషనలిజం వచ్చిన తర్వాత ప్రజలందరికీ ఒక పర్టికులర్ ఐడెంటిటీ అనేది ఏర్పడడం జరిగింది. సో ఈ ఐడెంటిటీ వల్లనే నేషనలిజం అనేది బాగా పెరగడం కూడా జరిగింది. సో ఏంటి ఆ ఐడెంటిటీ? అప్పటి వరకు కూడా ప్రజలు డిఫరెంట్ గ్రూప్స్ కింద ఉండేవాళ్ళు. అంటే ముస్లిమ్స్ అని, హిందూస్ అని, రిలీజియన్ వైజ్ కానీ, అలాగే కాస్ట్ వైజ్ కానీ, దళిత్స్ అని, బ్రాహ్మణ్స్ అని, ఇలాగా. అలాగే సోషల్ గ్రూప్స్, వర్కర్స్ అని, పెజెంట్స్ అంటే రైతులని, ల్యాండ్ లార్డ్స్ భూస్వాములని, జమీందార్స్, లేకపోతే ఇండస్ట్రియలిస్ట్, బిజినెస్ పీపుల్, ఎవరికి వాళ్ళు గ్రూప్స్ కింద ఉండేవారు. అయితే ఒక కంట్రీలో ఉన్న మనందరం కూడా ఒక నేషన్కి సంబంధించిన వ్యక్తులము. మనందరికీ కామన్గా ఒక జెండా ఉండాలి, మన నేషన్కి ఏ కామన్ నేషనల్ ఫ్లాగ్. అలాగే మనందరికీ ఒక సింబల్ ఉండాలి, మన నేషన్కి ఒక సింబల్ ఉండాలి, మనకు ఒక నేషనల్ సాంగ్ ఉండాలి. సో ఇలాంటి ఫీలింగ్స్ అనేవి డెవలప్ అయినాయి. నేషనల్ ఐడెంటిటీ. ఎస్, ఈ ఫ్లాగ్ చూస్తే దిస్ ఈజ్ అవర్ ఫ్లాగ్. వాళ్ళు హిందూ అవ్వచ్చు, ముస్లిం అవ్వచ్చు, లేకపోతే వేరే క్యాస్ట్ అవ్వచ్చు, హిందూస్ అవ్వచ్చు, ఎవరైనా కానీ అందరికీ దట్ ఈస్ ద ఐడెంటిటీ, ఆ ఫ్లాగ్ అనేది. సో మన ఇండియన్స్ ఉన్నాం, డిఫరెంట్ పీపుల్ ఆర్ దేర్, డిఫరెంట్ కాస్ట్, డిఫరెంట్ కమ్యూనిటీ, డిఫరెంట్ రిలీజియన్, ఎవ్రీబడి. కానీ ఇండియన్స్ అందరికీ కూడా ద కామన్ సింబల్ ఈజ్ దట్ ఇండియన్ ఫ్లాగ్. మనకి మన రిప్రజెంటేషన్ ట్రైకలర్ తిరంగా రిప్రజెంట్స్ అవర్ నేషన్. సో అలా అప్పుడు ఈ టైంలో ఇవన్నీ వచ్చాయి. ఏమొచ్చినాయి? న్యూ సింబల్స్ వచ్చినాయి, అలాగే న్యూ సాంగ్స్ వచ్చినాయి. న్యూ సింబల్స్, సాంగ్స్ ఇవన్నీ కూడా పీపుల్ని వాళ్ళ కమ్యూనిటీ బౌండరీస్ దాటి కలిపినాయి. ఓకే. సో ఇండియా నేషనలిజం గ్రూ త్రూ యాంటీ కొలోనియల్ స్ట్రగుల్. మన ఇండియాలో నేషనలిజం అనేది యాంటీ కొలోనియల్ స్ట్రగుల్తో ఎక్కువగా స్టార్ట్ అవడం, ఇంప్రూవ్ అవడం జరిగింది. యాంటీ కొలోనియల్ స్ట్రగుల్ అంటే ఏంటి? బ్రిటిష్ వాళ్ళకి అగైనెస్ట్గా చేసేటటువంటి పోరాటం. ఓకే. ద ఫైట్ అగైనెస్ట్ ద బ్రిటిష్. అందరూ కూడా వాళ్ళకి అగైనెస్ట్గా ఫైట్ చేయాలనుకున్నారు, డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్. అయితే ఇందులో ఎవరి రిక్వైర్మెంట్ వారిది. ఓకే. అందరికీ ఒకటే రిక్వైర్మెంట్ లేదు. కామన్ గోల్ ఏంటంటే ఈ బ్రిటిష్ వాళ్ళు ఉండకూడదు దేశంలో. ఎందుకని? పెజెంట్స్ ఉన్నారు, రైతులు ఉన్నారు, వాళ్ళకేమో ట్యాక్సెస్ ఎక్కువ. ఈ బ్రిటిష్ వాళ్ళు పోతే మన ట్యాక్సెస్ తగ్గుతాయి. అలాగే రైతులకు ఉండే చట్టాలు మంచిగా ఉండేవి కాదు. భూస్వాములకు ఎక్కువ పెత్తనం ఉండేది. రైతులు ఎక్కువ రెంట్ కట్టాల్సి వచ్చేది, కౌలు ఆ పొలానికి, తీసుకున్న స్థలానికి, చిన్న చిన్న రైతులు. సో ఎక్కువ ట్యాక్స్ కట్టాల్సి వచ్చేది. సో ఈ బ్రిటిష్ వాళ్ళు పోతే మనకి ట్యాక్సులు పోతాయి, మన దేశం ఏర్పడుతుంది, మన రాజ్యాంగం ఏర్పడుతుంది, మన పాలన అనేది వస్తుంది, మనకి మంచి జరుగుతుంది. అలాగే వర్కర్స్ ఉన్నారు. సో వర్కర్స్కి ఏంటి? జీతాలు పెరగాలి, సౌకర్యాలు, ఫెసిలిటీస్ పెరగాలి ఫ్యాక్టరీలో. సో అది వాళ్ళ రిక్వైర్మెంట్. సో దానికి ఏమవ్వాలి? వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఈ బ్రిటిషర్స్ పోవాలి, ఈ బ్రిటిషర్స్ అనేవాళ్ళు దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతే మన రాజ్యాంగం వస్తే మనకి న్యాయం జరుగుతుంది, వర్కర్స్ అందరికీ అనుకూలంగా ఉండే చట్టాలు వస్తాయి అనేది వాళ్ళు అనుకుంటున్నారు. అలాగే కమ్యూనిటీ వైజ్ ముస్లిమ్స్, హిందూస్, అలా ఎవ్రీబడి, ఇండస్ట్రియలిస్టు, పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేవాళ్ళు, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు. బ్రిటిష్ వాళ్ళు ఎక్కువ ట్యాక్స్లు వేసేస్తున్నారు, ఇంపోర్ట్ చేసినా ఎక్స్పోర్ట్ చేసినా. ఈ బ్రిటిష్ వాళ్ళు పోతే, ఈ కొలోనియల్ రూల్ అనేది పోతే మన స్వపాలన వస్తుంది, స్వరాజ్యం వస్తుంది, సెల్ఫ్ రూల్ వస్తే మన కాన్స్టిట్యూషన్లో మనం ఓకే ఇంత ట్యాక్స్లు లేకుండా తగ్గించుకుంటాం, మంచి బిజినెస్ చేస్తాం.
ఇలా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ బ్రిటిష్ రూల్ అనేది పోవాలి అనే ఒక కోరిక ఉండింది. అది వాళ్ళ యొక్క గోల్. సో బ్రిటిష్ రూల్ పోవడం అంటే ఏంటి, ఓవరాల్గా ఇండియాకి ఏం జరగాలి, ఫ్రీడమ్ రావాలి. సో అల్టిమేట్గా వీళ్ళందరి గోల్స్ వేరైనా కానీ అల్టిమేట్గా అందరూ కూడా దేని మీద వర్క్ చేయాలనుకుంటున్నారు, దేనికోసం పోరాటం చేయాలనుకుంటున్నారు, ఫ్రీడమ్ ఫ్రమ్ కొలోనియల్ రూల్, బ్రిటిష్ రూల్ నుంచి ఫ్రీడమ్ అనేది కావాలి. సో వాళ్ళందరికీ కూడా డిఫరెంట్ వ్యూస్ ఉన్నా కానీ, ఫ్రీడమ్ అంటే డిఫరెంట్ వ్యూస్, ఒక్కొక్కరి దృష్టిలో ఫ్రీడమ్ అంటే ఒక్కొక్కటి, కానీ ఓవరాల్గా అందరికీ కావాల్సింది ఏంటంటే ఇండియా బ్రిటిష్ రూల్ నుంచి ఫ్రీ అవ్వటం, రైట్. సో ఈ ఐడియాతో ఈ నేషనలిజం అనేది డెవలప్ అయ్యింది. ద ఫస్ట్ వరల్డ్ వార్, ఖిలాఫత్ అండ్ నాన్ కోఆపరేషన్, ఈ మూడింటి గురించి మనం ముందు తెలుసుకుంటాం. ఫస్ట్ వరల్డ్ వార్ ఎప్పుడు జరిగింది, 1913 to 1918. ఈ ఫస్ట్ వరల్డ్ వార్ జరగడం వల్ల పొలిటికల్గా అలాగే ఫైనాన్షియల్గా మన కంట్రీ మీద చాలా ఇంపాక్ట్, దెబ్బ అనేది పడింది. సో ఫైనాన్షియల్గా ఎందుకు పడుతుంది, ఏ కంట్రీ అయినా సరే వార్లోకి వెళ్తే ఫండ్స్ అనేవి చాలా అవసరం అవుతాయి ఆ వార్ కోసం. మరి గవర్నమెంట్ ఆ ఫండ్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తుంది, ట్యాక్సెస్ వేసి తీసుకొస్తారు. సో ఈ ఫస్ట్ వరల్డ్ వార్ జరిగేటప్పుడు కూడా బ్రిటిషర్స్ ఏం చేశారు, ట్యాక్సెస్ అనేవి పెంచేశారు. సో ఈ ట్యాక్సెస్ వల్ల పీపుల్ సఫర్డ్ ఎ లాట్. ఓకే, ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లం అనేది ఏర్పడింది. సో ద వార్ కాజ్డ్ ఫైనాన్షియల్ స్ట్రెయిన్ అండ్ హార్డ్షిప్. ఈ వార్ అనేది చాలా కష్టాలు తీసుకొచ్చింది ప్రజలకి, అలాగే ఆర్థికపరమైన భారాన్ని, ఫైనాన్షియల్ హార్డ్షిప్ని తీసుకొచ్చింది, స్ట్రెయిన్ని తీసుకొచ్చింది. సో దీనివల్ల ఏం జరిగింది, ఈ వార్ వల్ల డిఫెన్స్ స్పెండింగ్ పెరిగిపోద్ది, అంటే యుద్ధం యొక్క ఖర్చు పెరిగిపోతుంది, ట్యాక్సెస్ పెరిగిపోతాయి. సో పీపుల్ హ్యావ్ టు పే ద డబల్ ట్యాక్సెస్ అనేవి పే చేయవలసి వస్తుంది పీపుల్. సో వాళ్ళ పంటలు పండినా పండకపోయినా, వ్యాపారంలో లాభం వచ్చినా రాకపోయినా ఈ ట్యాక్స్లు అనేవి ఎక్కువగా పే చేయాలి, ఇన్కమ్ ట్యాక్స్లు పే చేయాలి, రేట్లు అన్నీ పెరిగిపోతాయి, వస్తువుల రేట్లు అన్నీ కూడా పెరిగిపోతాయి. సో కామన్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ బతకడానికి చాలా కష్టం అయిపోతుంది. సో ఇదంతా దేనివల్ల జరిగింది, ద ఫస్ట్ వరల్డ్ వార్ వల్ల జరిగినటువంటి ఫైనాన్షియల్ హార్డ్షిప్, ఫైనాన్షియల్గా జరిగినటువంటి నష్టం. అదొకటే కాదు, ఫైనాన్షియల్గా ఒకటే కాదు, ఇంకా చాలామంది ఇండియన్స్ విలేజెస్లో ఉండేవాళ్ళు కానీ, ఫార్మర్స్ కానీ, వీళ్ళందరూ కూడా చాలా ఆగ్రహానికి గురయ్యే విషయం ఏంటంటే ఫోర్స్డ్ రిక్రూట్మెంట్. బలవంతంగా మన ఇండియన్స్ని ఆ వార్లో సోల్జర్స్ కింద ఫోర్స్ఫుల్గా రిక్రూట్ చేసుకోవటం, మీరు యుద్ధంలోకి రావాల్సిందే ఇష్టం ఉన్నా లేకపోయినా. సో అది కూడా ప్రాపర్ ఏజ్ కూడా రాకుండా ఇంకా తక్కువ ఏజ్లో ఉన్న వాళ్ళని పిల్లల్ని తీసుకెళ్ళి జాయిన్ చేసేవారు. ఇలాంటి ఫోర్స్డ్ రిక్రూట్మెంట్ ఏదైతే జరిగిందో, సో దీనివల్ల కూడా ప్రజలు చాలా ఇబ్బందికి గురయ్యారు మన ఇండియన్స్. సో ఎక్కడితో అయిపోయిందా, ఫస్ట్ వరల్డ్ వార్తో ఈ ప్రాబ్లం అయిపోయిందా? చాలామంది అనుకున్నారు ఫస్ట్ వరల్డ్ వార్ అయిపోతే, ఈ వార్ అయిపోతే మన కష్టాలు తీరిపోతాయి, పరిస్థితులు చక్కబడతాయని. కానీ అవలా. ఆఫ్టర్ ది ఫస్ట్ వరల్డ్ వార్ న్యాచురల్ డిజాస్టర్స్ వచ్చాయి. ఓకే, సో న్యాచురల్ డిజాస్టర్స్ వచ్చి ప్రజలందరూ బాగా సఫర్ అయ్యారు. విలేజెస్ వర్ ఫోర్స్డ్ టు సెండ్ సోల్జర్స్. విలేజెస్ నుంచి సోల్జర్స్ని పంపించండి, ప్రజలను పంపించండి, పిల్లల్ని పంపించండి అని లాక్కెళ్ళడం అనేది ప్రజలకి చాలా ఇబ్బంది కలిగించింది. తర్వాత 1918-19 తర్వాత 1920-21 ఏం జరిగింది, క్రాప్ ఫెయిల్యూర్స్, పంటలు పోయినాయి. పంటలు పోతే ఫుడ్ షార్టేజ్, ఆహార ధాన్యాలు కాస్ట్, ఫుడ్ ఐటమ్స్ యొక్క కాస్ట్ పెరిగిపోతుంది, క్రాప్ ఫెయిల్యూర్ అయింది. సో క్రాప్ ఫెయిల్యూర్ అయిపోయింది కదా అనుకుంటే థర్డ్ ఏమొచ్చింది, ఇన్ఫ్లుయెంజా. చూడండి, ఒకటి వరల్డ్ వార్, ఓకే, పాయింట్ నెంబర్ 1 వచ్చిన కష్టం వరల్డ్ వార్. రెండో కష్టం ఏంట్రా అంటే క్రాప్ ఫెయిల్యూర్స్ సెకండ్ ప్రాబ్లం వచ్చింది. దాని తర్వాత థర్డ్ వన్ ఏమొచ్చిందిరా అంటే ఇన్ఫ్లుయెంజా ఎపిడమిక్. 12 to 13 మిలియన్ పీపుల్, 12 నుంచి 13 మిలియన్ల పీపుల్ చనిపోయారు 1921 సెన్సస్ ప్రకారం. అంతమంది చనిపోయారని ఇక్కడ మనకి తెలుస్తుంది. సో ఇప్పుడు చూడండి, కరోనా వచ్చింది, ఎలా ఎంతమంది చనిపోయారు. అలా అప్పట్లో ఈ ఇన్ఫ్లుయెంజా అనేది ఎపిడమిక్ అనేది రావటం వల్ల అంతమంది చనిపోయారు. సో దానివల్ల కూడా అన్ని రకాల బర్డెన్ ఉంటుంది, ఫైనాన్షియల్ బర్డెన్ ఉంటుంది, అన్ని బర్డెన్ ఉంటుంది. సో దెబ్బ మీద దెబ్బ. మనకి ఇక్కడ 3 పాయింట్స్ ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ వరల్డ్ వార్ వచ్చింది, తర్వాత ఏమో క్రాప్ ఫెయిల్యూర్స్ వచ్చాయి, తర్వాత ఏమో ఇన్ఫ్లుయెంజా అనేది వచ్చింది. సో వీటన్నిటి వల్ల కూడా ఈ పీరియడ్ 1913 నుంచి 1919 ఆల్మోస్ట్ 20 వరకు కూడా ఇలా సఫర్ అవుతూనే ఉన్నారు పీపుల్ వీటన్నిటి వల్ల. ఓకే, సో పీపుల్ ఎక్స్పెక్టెడ్ రిలీఫ్ ఆఫ్టర్ ద వార్.
వార్ అయిపోయాక రిలీఫ్ వస్తుంది అనుకుంటే వచ్చిందా? రాలేదు. వార్ అయిపోయిన తర్వాత క్రాప్ ఫెయిల్యూర్ వచ్చింది, తర్వాత ఇన్ఫ్లుయెన్జా ఎపిడమిక్ అనేది వచ్చింది. సో ఇలాంటి కష్ట సమయంలో, ఇలాంటి ప్రాబ్లమాటిక్ టైంలో ఒక కొత్త లీడర్ ఒక కొత్త స్ట్రాటజీతో ఎంటర్ అవ్వడం జరిగింది. దట్ ఈజ్ నన్ అదర్ దెన్ మహాత్మా గాంధీ. సో అప్పుడు గాంధీజీ అనేది వారు ఈ ఫ్రీడమ్ ఫైట్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. సో హియర్ ఈజ్ మహాత్మా గాంధీ. ఓకే, సో ఫ్రమ్ 1920 నుంచి కాంగ్రెస్ పార్టీ గాంధీజీ లీడర్షిప్లో ఏం చేశారు? గాంధీజీ ఈ కాంగ్రెస్ పార్టీని లీడ్ చేస్తూ ఆయన మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఇండియాలో ఉన్న డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్ అందరినీ మనం యునైట్ చేసి బ్రిటిష్కి అగైనెస్ట్గా ఫైట్ చేయాలి. ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళు ఫైట్ చేయడం వల్ల పెద్దగా ఉపయోగం లేదనేది గాంధీజీ మెయిన్ థాట్. సో దీంతో ఆయన కొన్ని మూమెంట్స్ని చేయడం జరిగింది. ఏ మూమెంట్స్ అంటే ఇవి, ఫస్ట్ వన్ నాన్ కోఆపరేషన్ మూమెంట్, ఓకే, తర్వాత సివిల్ డిజోబీడియన్స్ మూమెంట్. ఈ రెండు టూ మేజర్ నేషనల్ మూమెంట్స్, నాన్ కోఆపరేషన్ మూమెంట్, సివిల్ డిజోబీడియన్స్ మూమెంట్. ఈ రెండింటి గురించి మనం స్పెసిఫిక్గా ఈ లెసన్లో నేర్చుకుంటాం, డీటెయిల్గా తెలుసుకుంటాం. ఓకే, సో నాన్ కోఆపరేషన్, సివిల్ డిజోబీడియన్స్, ఈ మూమెంట్స్ అసలు ఎలా స్టార్ట్ అయినాయి, అవి స్టార్ట్ చేయడానికి ఎంత కష్టపడ్డారు, మూమెంట్ ఎలా జరిగింది, ఆ మూమెంట్స్ ఆగిపోవడానికి కారణాలు ఏంటి, లాభాలేంటి, నష్టాలేంటి, ఎవ్రీథింగ్ విల్ సీ ఇన్ దిస్. ఓకే, సో ఇదంతా ఎందుకు ఈ మూమెంట్స్ చేశారంటే డైవర్స్ సోషల్ గ్రూప్స్ని కలపడానికి, రకరకాల సోషల్ గ్రూప్స్ పీపుల్ ఉన్నారు, అందరినీ కలిపి ఒక కలెక్టివ్ నేషనలిస్ట్ ఇమాజినేషన్, అందరూ కూడా ఈ స్వాతంత్ర ఉద్యమంలోకి వచ్చేలా చేయడానికే ఈ మూమెంట్స్ అనేవి స్టార్ట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ ఇప్పుడు మహాత్మా గాంధీజీ గురించి మనం తెలుసుకుందాం. అసలు వచ్చారు కరెక్టే, 1920 నుంచి వచ్చేసారు, లీడర్షిప్ చేశారు. అయితే అంతకుముందు ఆయన ఎక్కడున్నారు? సౌత్ ఆఫ్రికా. సో గాంధీజీ రిటర్న్ టు ఇండియా ఇన్ 1915లో ఇండియాకి రిటర్న్ రావడం జరిగింది. అంతకుముందు సౌత్ ఆఫ్రికాలో ఫస్ట్ సత్యాగ్రహం అనేది చేశారు. అంటే సత్యాగ్రహం అనేది ఆయన ఇండియాలో స్టార్ట్ చేయలేదు. బిఫోర్ కమింగ్ టు ఇండియా హీ స్టార్టెడ్ దట్ ఇన్ సౌత్ ఆఫ్రికా. ఓకే, సో ఇట్ ఈస్ అ నాన్ వైలెంట్ మాస్ ఎజిటేషన్, కొత్త మెథడ్ అది, నాన్ వైలెంట్ మాస్ ఎజిటేషన్. వైలెన్స్ లేకుండా, గొడవలు చేయకుండా, రాళ్ళు విసరకుండా, కర్రలతో కొట్టుకోకుండా, ఏమీ చేయకుండా నిజాయితీగా, హానెస్ట్గా, ట్రూత్ఫుల్నెస్తో ఎవరైతే మనకు అన్యాయం చేశారో ఆ అన్యాయం చేసిన వాళ్ళు ముందుకెళ్ళి న్యాయం కావాలని చేసే పోరాటం. ఇందులో ఎలాంటి వైలెన్స్ అనేది ఉండదు. సో ఈ పోరాటం ద్వారా ఏంటి, ఈ సత్యాగ్రహం ద్వారా ఏంటంటే అప్రెసర్, మన ఎనిమీ ఎవరైతే ఉన్నారో, బాధకి కారణం, ఇంజస్టిస్కి కారణం ఎవరైతే ఉన్నారో వాళ్ళే మనం చేసేది తప్పు అని రియలైజ్ అయ్యేలా చెయ్యాలనేది ఈ సత్యాగ్రహం యొక్క మెయిన్ ఉద్దేశం. దీని వెపన్స్ ఏంటి ఇక్కడ? ట్రూత్ అండ్ నాన్ వైలెన్స్. ఇవి రెండు గుర్తుపెట్టుకోవాలి మీరు. ట్రూత్ అండ్ నాన్ వైలెన్స్ ఆర్ ద మెయిన్ కీ ఫ్యాక్టర్స్ ఆర్ కీ పాయింట్స్ ఆఫ్ సత్యాగ్రహ. సత్యాగ్రహం దేని మీద ఆధారపడి ఉంది? ట్రూత్ అండ్ నాన్ వైలెన్స్. ఈ రెండింటి ద్వారానే సక్సెస్ అవ్వాలి అనేది గాంధీజీ థాట్. ఓకే, సో ఈ మెథడ్తోనే, ఈ సత్యాగ్రహంతోనే ఇండియన్స్ అందరినీ కూడా మనం యునైట్ చేసి ఈ బ్రిటిషర్స్ యొక్క ఇంజస్టిస్కి అగైనెస్ట్గా ఫైట్ చేయించాలి అనేది గాంధీజీ ఐడియా. రైట్, సో దట్ ఈస్ అబౌట్ సత్యాగ్రహ. సో ఆఫ్టర్ అరైవింగ్ ఇండియాకి వచ్చిన తర్వాత గాంధీజీ 1915లో వచ్చిన తర్వాత గాంధీజీ మొట్టమొదటిసారిగా ఈ సత్యాగ్రహ ఇండియాలో ఎక్కడ చేశారు అంటే ఫస్ట్ హీ లాంచ్డ్ దట్ ఇన్ చంపారణ్ ఇన్ బీహార్ 1917లో. ఫస్ట్ ఎక్కడ? చంపారణ్, బీహార్. ఇక్కడ ఉంది చూడండి మ్యాప్లో, ఇది చంపారణ్ బీహార్లో ఉంది. సో ఇక్కడ దేని గురించి పోరాటం చేశారంటే, ఎవరి తరపున పోరాటం చేశారు? పెజెంట్స్, రైతుల తరపున పోరాటం చేశారు. దేనికి? అప్రెసివ్ ప్లాంటేషన్ సిస్టమ్. అక్కడ ఉన్న ప్లాంటేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో అది అప్రెసివ్ ప్లాంటేషన్ సిస్టమ్. అంటే ఆ రైతులకి వాళ్ళకి దౌర్జన్యకరమైనటువంటి విధానంలో ఉంది, అది వాళ్ళని అణచివేసి దౌర్జన్యకరమైనటువంటి విధానంలో ఉంది. సో దానికి అగైనెస్ట్గా రైతులకు సపోర్ట్గా ఆయన, పెజెంట్స్కి సపోర్ట్గా 1917లో బీహార్లోని చంపారణ్లో ఫస్ట్ సత్యాగ్రహ చేశారు. ఫస్ట్ సత్యాగ్రహ. అదే సంవత్సరం 1917లో సెకండ్ది మళ్ళీ ఎక్కడ చేశారంటే ఖేడా, గుజరాత్. గుజరాత్లోని ఖేడా ఇది ఖేడా.
సో ఇక్కడ ఎవరి తరపున చేశారు? ఇక్కడ కూడా రైతుల తరపునే చేశారు. సో దేనికి చేశారు? క్రాప్ ఫెయిల్యూర్ అండ్ ప్లేగ్ వల్ల, క్రాప్ ఫెయిల్యూర్ వల్ల అక్కడ పంట నష్టం జరిగింది కాబట్టి వాళ్ళకి ట్యాక్సులు రద్దు చేయాలి ఆ రైతులకి అనే దాని విషయంలో ఆయన ఇక్కడ పోరాటం చేశారు. గుజరాత్ ఖేడా 1917. సో 1917లో 2 సత్యాగ్రహ చేశారు. ఒకటి చంపారణ్ బీహార్, 2 ఖేడా గుజరాత్. 1918లో 3వ సత్యాగ్రహం చేశారు ఆయన. ఇది ఎక్కడ చేశారు? అహ్మదాబాద్. ఓకే, అహ్మదాబాద్లో చేశారు. ఇది ఎవరి సపోర్ట్కి చేశారు? కాటన్ మిల్ వర్కర్స్. ఫస్ట్ 2 కూడా రైతులకి సపోర్ట్గా, 3వది కాటన్ మిల్ వర్కర్స్. వాళ్ళకి బెటర్ వేజెస్ అంటే మంచి జీతాలు ఇవ్వాలి, వాళ్ళ వర్కింగ్ కండిషన్స్ బాగు చేయాలి, వర్కింగ్ కండిషన్స్ బాగాలేవు, సరైన కండిషన్స్ వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి అనే విషయం మీద వర్కర్స్, కాటన్ మిల్ వర్కర్స్ తరపున అహ్మదాబాద్లో 3rd సత్యాగ్రహ చేశారు. రైట్. సో 1917లో 2, 1918లో ఒక సత్యాగ్రహ చేయడం జరిగింది గాంధీజీ. నెక్స్ట్ ఇన్ 1919లో ఒక పెద్ద నేషన్ వైడ్, అదేంటి అంత ముందు చేసినవి జస్ట్ ఆ ఊర్లో ఆ ప్రాంతంలో చేశారు ఆయన. ఇప్పుడు నేషన్ వైడ్ అంటే మొత్తం దేశం అంతా కూడా పార్టిసిపేట్ చేయాలనే ఉద్దేశంతో ఇంకొక సత్యాగ్రహ స్టార్ట్ చేశారు 1919లో. అదే రౌలత్ యాక్ట్ సత్యాగ్రహ. సత్యాగ్రహ అగైనెస్ట్ ది రౌలత్ యాక్ట్. దీన్నే రౌలత్ యాక్ట్ సత్యాగ్రహ అంటారు. సో నేను చెప్పాను ఈ లెసన్లో నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్, సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్, ఈ 2 ముఖ్యమైనవి. దానికంటే ముందు ఇది జరిగింది. ఓకే, రైట్. ఏంటిది? సత్యాగ్రహ అగైనెస్ట్ రౌలత్ యాక్ట్. అసలు రౌలత్ యాక్ట్ అంటే ఏంటి? రౌలత్ యాక్ట్ ఈజ్ అ ఇన్జస్ట్ఫుల్ యాక్ట్. ఓకే, అది దాని ఒక దౌర్జన్యకరమైనటువంటి ఒక యాక్ట్. అంటే దాంట్లో ఎలాంటి జస్టిస్ ఉండదు. ఆ యాక్ట్ ప్రకారం ఏంటంటే ఫ్రీడమ్ కోసం ఎవరైనా ఫైట్ చేస్తే పొలిటీషియన్స్ కానీ లీడర్స్ కానీ, సో వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ట్రయల్ లేకుండా అంటే కోర్టుకు తీసుకెళ్లకుండా, నిజాలు విచారణ చేయకుండా, అతను తప్పు చేశాడా లేదా అనేది కూడా తెలుసుకోకుండా వాళ్ళకి 2 years వరకు జైల్లో పెట్టచ్చు అని చెప్పే చట్టమే ఈ రౌలత్ యాక్ట్. సో ఇది ఒక అడ్డగోలు యాక్ట్. దీనికి అగెయిన్స్ట్గా గాంధీజీ పోరాటం చేశారు. ఓకే, సో ఎప్పుడు ఏ హర్తాల్ వాజ్ హెల్డ్ ఆన్ 6th April 1919 ఏప్రిల్ 6th ఒక హర్తాల్ అంటే ఒక స్ట్రైక్ అనేది చేశారు. సో మొత్తం ఊర్లన్నింటిలో అక్రాస్ ద సిటీస్, అన్ని ఊళ్ళల్లోనూ కూడా దీనికి వ్యతిరేకంగా ర్యాలీలు చేసి ఈ రౌలత్ యాక్ట్ అనేది రద్దు చేయాలని గొడవ చేశారు. గొడవ చేయడం అంటే జస్ట్ ఒక ప్రొసెషన్, ఒక ఊరేగింపులో వెళ్తూ నినాదాలు చేయడమే, అంతేగాని కొట్టుకోవడం, కొట్టడం, లేదంటే ఆస్తులు ధ్వంసం చేయడం ఇలాంటివి ఏమీ లేవు. వైలెన్స్ అనేది ఏమీ లేకుండా ఒక స్ట్రైక్ అనేది చేశారు. సో దీనికి బ్రిటిష్ వాళ్ళు చాలా సివియర్ రిప్రెషన్ తీసుకున్నారు. సివియర్గా రిప్రెస్ చేశారు దీన్ని. ఓకే, సో ఏం చేశారు వాళ్ళు? లీడర్స్ అందరినీ అరెస్ట్ చేయడం, గాంధీజీని ఢిల్లీకి రాకుండా బ్యాన్ చేయటం, ఇవన్నీ చేశారు. వీటితో పాటు ఇంకొకటి ఏం చేశారంటే 10th April 1919 గుర్తుపెట్టుకోండి. 10th April 1919 అమృత్సర్లో ఒక పీస్ఫుల్ ప్రొసెషన్ జరుగుతుంది. ప్రొసెషన్ అంటే ఊరేగింపులాగా వెళ్తున్నారు అందరూ దీనికి అగైనెస్ట్గా ఏదో చెప్పుకుంటూ. సో వాళ్ళు ఏం గొడవ చేయట్లేదు, వాళ్ళ వైలెన్స్ ఏం చేయట్లేదు, కానీ పోలీస్ వాళ్ళ మీద ఫైర్ ఓపెన్ చేశారు అమృత్సర్లో. సో దీంతో ఏం జరిగింది? అది వైలెంట్ గొడవగా మారిపోయింది. సో ఫైర్ ఓపెన్ చేసి కాల్ చేస్తే జనం ఊరుకుంటారా? తిరగబడతారు, ధ్వంసం చేస్తారు ఆస్తులన్నీ. సో వైలెన్స్ లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే ఈ మూమెంట్ చేసినప్పటికీ బ్రిటిష్ వాళ్ళు వాళ్ళు ఇచ్చేటటువంటి ఆ పనిష్మెంట్ వల్ల, వాళ్ళ యాక్షన్స్ వల్ల ప్రజలు కంట్రోల్ తప్పి వైలెంట్గా రియాక్ట్ అవ్వడం అనేది జరిగేది. అలాగే నెక్స్ట్ 13th April 1918. 13th April ఇప్పుడు ఏం జరిగిందంటే ఇది ఎంతకంటే దారుణమైన సంఘటన జరిగింది. 6th April 1919 ఇది జరిగింది. 13th April 1919 జలియన్ వాలాబాగ్ దుర్ఘటన జరిగింది. జలియన్ వాలాబాగ్. సో ఏంటి జలియన్ వాలాబాగ్ దుర్ఘటన అంటే, జలియన్ వాలాబాగ్ అనే ఒక గ్రౌండ్లో పీపుల్ అందరూ గ్యాదర్ అయ్యారు. సో దేని గురించి గ్యాదర్ అయ్యారు? ఈ రౌలత్ యాక్ట్ సత్యాగ్రహ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దానికి సంబంధించి గ్యాదర్ అయ్యారు. వీళ్ళతో పాటు కొంతమంది అమాయకులు దాని గురించి తెలియదు, వాళ్ళకి ఆ పోరాటం గురించి కూడా విలేజెస్ నుంచి వచ్చారు. బైసకి ఫెస్టివల్ జరుగుతుందని చెప్పి వచ్చారు, వాళ్ళు కూడా గ్రౌండ్లో గ్యాదర్ అయ్యారు. సో ఇలా గ్రౌండ్లో వీళ్ళందరూ ప్రొటెస్ట్ చేసేవాళ్ళు, ప్రొటెస్ట్ గురించి తెలియని వాళ్ళు ఎవరైతే వాళ్ళైతే గ్యాదర్ అయ్యి ఉన్నారో అలా ఉండగా ఆ గ్రౌండ్కి ఎగ్జిట్స్ లేవు, ఒకే ఎంట్రీ ఉంది. ఆ ఎంట్రీని క్లోజ్ చేసి జనరల్ డయ్యర్ అనే బ్రిటిష్
ఆఫీసర్ ఏం చేశాడంటే ఫైర్ ఓపెన్ చేయమని ఆర్డర్ చేశాడు. అంటే గన్తో కాల్పులు జరపడం స్టార్ట్ చేశారు. సో అక్కడ ఉన్న ప్రజలకు తప్పించుకోవడానికి దారి లేక చాలామంది చనిపోవడం జరిగింది. సో ప్రజల్లో పోరాటం చేయడానికి వాళ్ళ చేతిలో ఎలాంటి వెపన్స్ కూడా లేవు. అలాంటి నిస్సహాయ స్థితిలో వాళ్ళందరి మీద చాలా దారుణంగా నిరంకుశంగా ఆ కాల్పులు జరపడం అనేది చేశాడు. సో అలా చేయడం అతను ఏమనుకున్నాడంటే దీని ద్వారా దెబ్బకు భయపడిపోవాలి, ఇంక ఇండియన్స్ ఎలాంటి ఎజిటేషన్స్ ఎలాంటి పోరాటాలు చేయకూడదు, అంత భయాన్ని టెర్రర్ని క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో నిర్దాక్షిణ్యంగా జనాల్ని పిట్టలను కాల్చినట్టుగా కాల్చడం అనేది చేయడం జరిగింది జనరల్ డయర్. ఓకే, సో దీంతో ఏం జరిగింది? అలా కాలిస్తే జనం ఊరుకుంటారా? జనం కూడా తిరగబడ్డారు. బ్రిటిష్ ఎక్స్ట్రీమ్ వైలెన్స్ని యూజ్ చేశారు, ప్రజలందరినీ హింసించడం మొదలుపెట్టారు. ఓకే, ఈ మూమెంట్ ఎలాగైనా సప్రెస్ చేయాలని. సో దీంతో వైలెన్స్ పెరిగిపోయింది. ప్రజలందరి మీద బ్రిటిష్ వాళ్ళు తీవ్రంగా ఈ అరెస్టులు చేయడం, వాళ్ళని కొట్టడం, వాళ్ళని హింసించడం ఇదంతా చేయడంతో గాంధీజీ ఈ రౌలట్ యాక్ట్ సత్యాగ్రహాన్ని కాల్ ఆఫ్ చేశారు. ఈ కాల్డ్ ఆఫ్ ఈ మూమెంట్ని ఆఫ్ చేసేస్తున్నామని అనౌన్స్ చేశారు. ఎందుకంటే దీనివల్ల అమాయకు ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దెబ్బలు తింటున్నారు, జైలు పాలు అవుతున్నారు అని చెప్పి ఆఫ్ చేశారు. సో దీన్ని మనం కరెక్ట్ చేయాలి, కరెక్ట్ చేసి వేరేగా మళ్ళీ తర్వాత మనం వేరే మూమెంట్ కింద దాన్ని స్టార్ట్ చేద్దామని చెప్పి కాల్ ఆఫ్ చేశారు. నెక్స్ట్, ద ఫస్ట్ వరల్డ్ వార్, ఖిలాఫత్ అండ్ నాన్ కోఆపరేషన్. ఇప్పుడు ఇందులో మనం ఫస్ట్ వరల్డ్ వార్ గురించి చూసాము, ఇప్పుడు ఖిలాఫత్ అండ్ నాన్ కోఆపరేషన్ గురించి చూస్తున్నాం. ఓకే, సో ఈ రౌలత్ యాక్ట్ అనేది అక్కడతో అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ ఖిలాఫత్ అండ్ నాన్ కోఆపరేషన్ గురించి తెలుసుకుందాం. సో ఈ ఫస్ట్ మూమెంట్ ఏదైతే ఉందో రౌలత్ యాక్ట్ సత్యాగ్రహ, అది ఓన్లీ సిటీస్ వరకే పరిమితమైంది. గాంధీజీ ఏమనుకుంటున్నారంటే సిటీస్ కాదు, పల్లెటూరులో ఉన్న వాళ్ళు కూడా అందరూ రావాలి, విలేజెస్ సిటీస్ అందరూ పార్టిసిపేట్ చేసి ఒక బ్రాడ్ మూమెంట్, ఒక నేషనల్ వైడ్ పెద్ద మూమెంట్, ఫస్ట్ సత్యాగ్రహ కంటే కూడా చాలా పెద్ద మూమెంట్ని మనం ప్లాన్ చేయాలని గాంధీజీ ఐడియాలో పెట్టుకున్నారు. సో ఈ బ్రాడ్ బేస్డ్ నేషనల్ మూమెంట్ ఏదైతే గాంధీజీ ప్లాన్ చేస్తూ ఉన్నారో, ఓకే, దీనికి ఆయన ఏమనుకున్నాడంటే హిందూ ముస్లిం కూడా కలిసి పోరాడాలి, అప్పుడే మనం ఇందులో సక్సెస్ అవుతాము. సో వీళ్ళని యునైట్ చేయాలి అని దానికోసం ఒక దారి వెతుకుతూ ఉన్నారు. హిందూ గ్రూప్స్ని ముస్లిం గ్రూప్స్ని కలపాలని గాంధీజీ ఒక దారి వెతుకుతూ ఉన్నారు. సో అదే టైంలో ముస్లిం పీపుల్కి ఒక ఇష్యూ వచ్చింది, ముస్లిం కమ్యూనిటీకి. అదేంటంటే బ్రిటిష్ వాళ్ళకి ఆటోమన్ ఎంపైర్కి రాజైన ఒక సుల్తాన్కి ఒక ఇష్యూ జరిగింది. సో దాంట్లో ఆ ఆటోమన్ ఎంపైర్ యొక్క సుల్తాన్ అయిన ఖలీఫ్, అంటే ముస్లిమ్స్ యొక్క స్పిరిచువల్ వరల్డ్కి హెడ్ కింద అందరూ అతన్ని రెస్పెక్ట్ చేస్తారు. అయితే బ్రిటిష్ వాళ్ళు అతనికి అగైనెస్ట్గా చర్యలు తీసుకుంటారు. సో అతనికి సంబంధించి కొన్ని వ్యతిరేకమైన చర్యలు తీసుకుంటారు, అతని అధికారాన్ని తగ్గించే చర్యలు తీసుకుంటారు అనే ఒక రూమర్ స్ప్రెడ్ అవడంతో ఈ ముస్లిం కమ్యూనిటీ అంతా కూడా బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం స్టార్ట్ చేసి ఒక మూమెంట్ని స్టార్ట్ చేశారు. దాన్నే ఖిలాఫత్ మూమెంట్. సో దానికోసం ఒక ఖిలాఫత్ కమిటీ అనేది ఏర్పడింది, ముఖ్యంగా ఇండియన్ ముస్లిమ్స్. సో ఇది మొత్తం ముస్లిం వరల్డ్కి సంబంధించినటువంటి ఇష్యూ. సో దీనికోసం అని చెప్పేసి, వాళ్ళ ఖలీఫా కోసం అని చెప్పేసి, వాళ్ళ స్పిరిచువల్ లీడర్ కోసం అని చెప్పేసి వాళ్ళు బ్రిటిష్కి అగైనెస్ట్గా ఒక మూమెంట్ని స్టార్ట్ చేసుకున్నారు. సో గాంధీజీ ఏం చేశారంటే ఇది ఒక ఆపర్చునిటీ కింద చూశారు. ఎస్, ముస్లిమ్స్కి బ్రిటిష్కి ఒక ఇష్యూ జరుగుతుంది, అలాగే మిగిలిన పీపుల్ అందరికీ, ఇండియాలో ఉన్న పీపుల్ అందరికీ బ్రిటిషర్స్కి ఇష్యూ జరుగుతుంది ఫ్రీడమ్ గురించి, ఇండిపెండెన్స్ గురించి. సో ఈ రెండింటిని కలుపుదాం, ఒక నాన్ కోఆపరేషన్ మూమెంట్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నారు గాంధీజీ. సో ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఖిలాఫత్ మూమెంట్, అంటే ముస్లిమ్స్కి సంబంధించిన ఖిలాఫత్ మూమెంట్, రెండింటి గురించి కలిసి ముస్లిమ్స్ నాన్ ముస్లిమ్స్ అందరూ కలిసి పోరాడాలి. రెండు విషయాలు కామన్, ఎందుకంటే గోల్ అనేది కామన్. వాట్ ఈస్ ద కామన్ గోల్? మనకి బ్రిటిష్ అనేవాళ్ళు కామన్ గోల్ ఇక్కడ. ఓకే, సో ముస్లిమ్స్కి ఇక్కడ వీళ్ళ గోల్ ఏంటంటే ఖిలాఫత్ ఇష్యూ గురించి బ్రిటిషర్స్తో పోరాడాలి. ఇక మిగిలిన కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా స్వరాజ్ కోసం పోరాడాలి. సో ఇక్కడ పోరాడాలి, ఇక్కడ కామన్ బ్రిటిషు, ఇక్కడ కామన్ బ్రిటిషు, కామన్గా ఉన్నది బ్రిటిష్. సో దీంతో ఏం జరిగింది, గాంధీజీ ఈయన కాంగ్రెస్ లీడర్స్ అందరినీ కూడా కన్విన్స్ చేసి ఒక స్వరాజ్ అండ్ ఖిలాఫత్ మూమెంట్ని చెయ్యాలి అని అనుకున్నారు. చేయగలిగారా గాంధీజీ? సక్సెస్ అయ్యిందా? లెట్ us see. అసలు నాన్ కోఆపరేషన్ అంటే ఏంటో మనం
కొద్దిగా డీటెయిల్గా తెలుసుకుందాం నాన్ కోఆపరేషన్. గాంధీజీ ఆయన బుక్లో 1909లో ఒక బుక్ రాశారు, హింద్ స్వరాజ్. ఈ బుక్లో గాంధీజీ ఏం రాశారంటే అసలు బ్రిటిష్ వాళ్ళు ఇండియాని పరిపాలిస్తూ ఇన్నేళ్ళు సర్వైవ్ అవ్వడానికి కారణం మన ఇండియన్స్ వాళ్ళకి కోఆపరేట్ చేయడమే. మన ఇండియన్స్ కనుక 1 year పాటు వాళ్ళకి కోఆపరేట్ చేయకుండా ఉంటే 1 yearలో మనకే స్వాతంత్రం వచ్చేస్తుంది. దీన్నే నాన్ కోఆపరేషన్. ఓకే, సో నాన్ కోఆపరేషన్, ఈ ఐడియాతోనే నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అనేది స్టార్ట్ చేశారు. అంటే ఇండియన్స్ వాళ్ళ కోఆపరేషన్ విత్డ్రా చేసుకోవాలి. గాంధీజీ ఏం ప్లాన్ చేశారు, ఏం ప్రపోజ్ చేశారంటే స్టెప్ వైజ్ మనం చేద్దాం, స్టెప్ బై స్టెప్ నాన్ కోఆపరేషన్ చేద్దాం. ఎలాగా? ముందు సరెండర్ ఆఫ్ గవర్నమెంట్ టైటిల్స్. బ్రిటిష్ గవర్నమెంట్ మన ఇండియన్స్కి ఇచ్చినటువంటి బిరుదులు, పథకాలు ఏవైతే ఉన్నాయో అన్నీ వెనక్కి ఇచ్చేయాలి. ఇప్పుడు చూడండి, మనకి పద్మవిభూషణ్, పద్మభూషణ్ ఇలాంటి టైటిల్స్ ఇస్తుంది గవర్నమెంట్. అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ కూడా మన ఇండియన్స్ ఉన్నా సరే వాళ్ళందరికీ ఇచ్చేది, గొప్ప వాళ్ళకి టైటిల్స్, అవార్డ్స్ అవన్నీ వెనక్కి ఇచ్చేయడం అనమాట. రెండవది బాయ్కాట్ ఆఫ్ సివిల్ సర్వీసెస్. అంటే గవర్నమెంట్లో జాబ్ ఎవరైతే మన ఇండియన్స్ గవర్నమెంట్, బ్రిటిష్ గవర్నమెంట్లో జాబ్ చేస్తున్నారో రాజీనామాలు చేసి వచ్చేయడం. లాయర్స్ కానీ, లేకపోతే ఆర్మీ కానీ, పోలీస్ కానీ, కోర్ట్స్ కానీ, స్కూల్స్ కానీ, కౌన్సిల్స్ కానీ, వీటన్నిటి నుంచి. ఓకే, సో అలాగే ఫారిన్ గూడ్స్ని బహిష్కరించడం. ఇలా స్టెప్ బై స్టెప్ మనం చేద్దాము, ఒక ఫుల్ స్కేల్లో చేద్దాము. ఒకవేళ బ్రిటిషర్స్ కనుక ఈ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ని సప్రెస్ చేయాలని చూస్తే అప్పుడు మనం ఏం స్టార్ట్ చేద్దాం, ఫుల్ సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్ స్టార్ట్ చేద్దాం అనేది గాంధీజీ ఐడియా. ఫస్ట్ అయితే నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ని మనం లాంచ్ చేద్దాం అనేది గాంధీజీ ఐడియా. సో ఇప్పుడు 1920లో గాంధీజీ, షౌకత్ అలీ, ముస్లిం లీడర్ అయిన వీళ్ళిద్దరూ కలిసి ఒక టూర్ చేశారు. అసలు ప్రజల యొక్క పల్స్ ఎలా ఉంది, మనం మూవ్మెంట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం, ఎంతవరకు కోఆపరేట్ చేస్తారు, ఎంతవరకు సక్సెస్ అవుతుంది, అలాగే మనం ప్రజలందరి సపోర్ట్ని తీసుకురావాలి ఈ మూవ్మెంట్ కోసం అని టు మొబిలైజ్ ద సపోర్ట్ వీళ్ళిద్దరూ టూర్ చేశారు. అయితే ఇందులో కొంతమంది కాంగ్రెస్ లీడర్స్ అయితే ఏమనుకున్నారంటే వైలెన్స్ జరగచ్చు ఈ మూవ్మెంట్ వల్ల, అలాగే కౌన్సిల్స్ని మనం ఎందుకు బహిష్కరించాలి. కౌన్సిల్ అంటే బ్రిటిష్ కౌన్సిల్, ఇప్పుడు మనకి పార్లమెంట్ ఎలక్షన్స్ ఎలా జరుగుతున్నాయి, సో అలాగే బ్రిటిష్ కౌన్సిల్కి ఎలక్షన్ జరిగాయి, అందులో ఇండియన్ మెంబర్స్ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. కొంతమంది కాంగ్రెస్ లీడర్స్ మన ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయొచ్చు కదా, మనకి కౌన్సిల్లో మెంబర్షిప్ వస్తే మనం కూడా కొంచెం అధికారం వస్తుంది కదా ఏమైనా నిర్ణయాలు తీసుకోవడానికి, దాన్ని ఎందుకు మనం బహిష్కరించాలి అన్న ఐడియాలో ఉన్నారు. గాంధీజీ ఏం చెప్తున్నారు, నాన్ కోఆపరేషన్లో వద్దు, కౌన్సిల్లో మీరు వెళ్ళొద్దు, ఎలక్షన్లోకి వెళ్ళొద్దు, బ్రిటిష్ గవర్నమెంట్లో భాగం కావద్దు, మనం స్వాతంత్రం సంపాదించుకొని మన ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేద్దాం అనేసి గాంధీజీ చెప్తున్నారు. బట్ కాంగ్రెస్లో కొంతమంది లీడర్స్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఎందుకు మనం కౌన్సిల్ని బహిష్కరించాలి, ఎలక్షన్లో వెళ్దాము, మనం కౌన్సిల్లో మెంబర్ అవుతే మనకు కూడా అధికారం వస్తే మన ప్రజలకు మంచి చేయొచ్చు కదా, అందరిది మంచి ఉద్దేశమే, బట్ దారులు వేరు. ఇలా కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. ఈ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ స్టార్ట్ చేయడానికి ముందు కాంగ్రెస్ లోపల ఇంటర్నల్ డిబేట్ జరిగేది, చేద్దామని కొంతమంది, చేయొద్దని కొంతమంది, ఇలా. అయితే ఈ డిసగ్రిమెంట్స్ అన్నిటికీ కూడా ఒక కాంప్రమైజ్ అనేది వచ్చింది. ఎప్పుడు వచ్చింది, నాగ్పూర్ కాంగ్రెస్ సెషన్, గుర్తుపెట్టుకోండి అమ్మా అందరూని, నాగ్పూర్ కాంగ్రెస్ సెషన్ ఇన్ డిసెంబర్ 1920. డిసెంబర్ 1920లో నాగ్పూర్ కాంగ్రెస్ సెషన్లో కాంప్రమైజ్ జరిగి ఈ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ని అఫీషియల్గా కాంగ్రెస్ మెంబర్స్ అందరూ అడాప్ట్ చేసుకున్నారు. ఓకే, సో ముస్లిం గ్రూప్స్ అనే హిందూ గ్రూప్స్కి కూడా కొంచెం డిఫరెన్సెస్ ఉండేవి కాంగ్రెస్లోని, మొత్తం మీద అందరూ ఒప్పుకున్నారు కలిసి చేద్దాము. సో ఈ అగ్రిమెంట్ ఎప్పుడు జరిగింది, 1920 డిసెంబర్ 1920 నాగ్పూర్ కాంగ్రెస్ సెషన్. ఓకే, సో అప్పుడు జరిగింది. అయితే ఎప్పుడు స్టార్ట్ అయిందో చూద్దాం. ఇప్పుడు ఈ నాన్ కోఆపరేషన్ ఖిలాఫత్ మూవ్మెంట్ ఇది జనవరి 1921లో స్టార్ట్ అయింది. ఇది గుర్తుపెట్టుకోండి, జనవరి 1921. దీని పేరు నాన్ కోఆపరేషన్ ఖిలాఫత్ మూవ్మెంట్. ఓకే, సో ఇది దేనికోసం, ఖిలాఫత్ గురించి అలాగే స్వరాజ్యం గురించి. ఇందులో అందరూ పార్టిసిపేట్ చేయడానికి ఒప్పుకున్నారు, మొత్తం మీద కాంప్రమైజ్ అయ్యారు. సో ఎవరి రిక్వైర్మెంట్ వాళ్ళకు ఉంది, ఎవరి ఉద్దేశాలు వాళ్ళకు ఉన్నాయి, కానీ అందరూ కలిసి ఒక కామన్ ఫైట్కి అనే దానికి రెడీ అయ్యారు. సో గాంధీజీ ఇక్కడ సక్సెస్ అయ్యారు. ఏంటి, అందరినీ కలపాలి, హిందువుల్ని, ముస్లింలని, విలేజ్లో ఉన్న వాళ్ళని, సిటీస్లో ఉన్న వాళ్ళని, మొత్తం అందరు సపోర్ట్ తీసుకొని పెద్ద మూవ్మెంట్ చేయాలి. పెద్ద మూవ్మెంట్ చేస్తేనే ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది బ్రిటిషర్స్ మీద అనేది ఈ విషయంలో సక్సెస్ఫుల్ అయ్యారు. ఈ మూమెంట్ని జాన్ 1921ని లాంచ్ చేశారు. మరి మూమెంట్ సక్సెస్ అయిందా నాన్ కోఆపరేషన్ మూమెంట్? అసలు ఏం జరిగింది నాన్ కోఆపరేషన్ మూమెంట్లో, ఎలాంటి బెనిఫిట్ జరిగింది, ఎలాంటి నష్టం జరిగింది, అసలు ఆ మూమెంట్ని కాల్ ఆఫ్ చేశారు, ఎందుకు కాల్ ఆఫ్ చేశారు, రీజన్స్ ఏంటి? సో ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం ఇన్ ద నెక్స్ట్ కమింగ్ part. So if you like this video, please give it a like
అండ్ మీ డౌట్స్ కానీ ఇంకేమైనా ఉంటే కామెంట్స్లో రాయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్కి ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ కావాలి, వ్యూవర్స్ కావాలి. ఐ విల్ బీ పోస్టింగ్ ఆల్ ద లెసన్స్, సోషల్ కానీ సైన్స్ కానీ. సో అన్ని లెసన్స్ ఐఎమ్ గోయింగ్ టు పోస్ట్ ఇన్ దిస్ ఛానల్. అలాగే మీకు కావాల్సిన లెసన్స్ కానీ టాపిక్స్ కానీ కింద కామెంట్స్లో రాయండి, డెఫినెట్గా నేను పోస్ట్ చేస్తాను. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ ఈ వీడియోస్ని తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. రైట్? సో విల్ మీట్ అగైన్ ఇన్ ద సెకండ్ పార్ట్ ఆఫ్ దిస్ లెసన్. టిల్ దెన్ టేక్ కేర్, బై బై. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ సలహాలు సందేహాలు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ మిత్రులకు తప్పక షేర్ చేయండి.